ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ యాప్ రన్ చేస్తూ కూడా నిర్వాహకుడు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఇంటర్ వరకే చదువుకొని భారీ మోసానికి తెరలేపాడు. సెల్ ఫోన్ షాపు పేరుతో బెట్టింగ్ యాప్ ని రన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే రాధే ఎక్స్చేంజ్ పేరుతో ఘరానా మోసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ తో కోట్లు సంపాదించినట్లుగా చందు మనకైతే సమాచారం అందుతోంది. చిత్తూరు జిల్లాలో రాధే ఎక్స్చేంజ్ పేరుతో ఓ వ్యక్తి చేస్తున్న ఘరానా మోసం బయటపడింది. బెట్టింగ్ యాప్ రన్ చేస్తూ కోట్లు సంపాదించిన యువకుడు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం రాయలపేటకు చెందిన 32 చందు ఇంటర్ తర్వాత మొబైల్ దుకాణం నిర్వహిస్తూ దాదాపు గత 5 సంవత్సరాల నుంచి కూడా చందు స్థానిక యువకులతో బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్లు సంపాదించాడు. బెట్టింగ్ ద్వారా వచ్చే డబ్బును తన అకౌంట్ ద్వారా కాకుండా లక్ష్మీనారాయణ అనే మరో వ్యక్తి అకౌంట్ నుంచి లావాదేవీలన్నీ కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పలమనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ ఈ యాప్ లో బెట్టింగ్లకు పాల్పడి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య అవకాశానికి కూడా ప్రయత్నించాడు. అలాగే ఈ యాప్ లో డబ్బులు పెట్టిన పెద్ద పంజాని మండలం నేలపల్లెకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 70 లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి పెద్ద పంజాని పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కూడా తన బ్యాంక్ అకౌంట్ ను తనకు తెలియకుండా కోట్లలో లావాదేవీలు జరిపినట్లుగా కూడా పోలీసులకు ఫిర్యాదు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇలా చందుపై పలు కేసులు నమోదవుతూ ఉండడంతో పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ దందాపై వారికి సమాచారం అందడంతో దీంతో పోలీసులు చందుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో చందుతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మంజునాథ్, ఆ బెట్టింగ్ యాప్ తో కోట్లు సంపాదించినట్లుగా చందు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? నిజానికి పలమనేరు నియోజకవర్గం రాయలపేటకు చెందిన చందు అనే వ్యక్తి ఇంటర్ వరకు చదివేశాడు. చదువు ఆపేసిన తర్వాత సొంతంగా ఓ మొబైల్ షాప్ దుకాణం పెట్టుకొని దుకాణం నిర్వహిస్తూ అతను కూడా తొలుత అయితే బెట్టింగ్ నిర్వహించేవారు. అదే విధంగా ఈ ఐపీఎల్ బెట్టింగ్ గానీ పేకాట గానీ అన్ని ఆడి డబ్బులు ఏదో సంపాదించిన తర్వాత తానే ఒక బెట్టింగ్ యాప్ నిర్వహించాలని అనుకున్నాడు. అయితే ఆ యాప్ ను బయట రాష్ట్రాల్లో నుంచి ఓ వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి లోకల్లో ఫస్ట్ మొదట చిన్నగా బెట్టింగ్ ఆడే నిర్వాహకుల దగ్గర నుంచి బెట్టింగ్ ఆడడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ విషయం మొత్తం జిల్లా వ్యాప్తంగా తెలియడంతో ఉద్యోగులు చాలా మంది, అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాధారణ యువకులు ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్ లో తొలిత 1000 రూపాయలు కట్టి జాయిన్ అయ్యేవారు. తర్వాత జాయిన్ అయిన తర్వాత బెట్టింగ్ 1000, 2000, 5000, 1,00,000 రూపాయల వరకు బెట్టింగ్ నిర్వహించేవారు. ఈ విధంగా ఈ చందు అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఇప్పటికే సంపాదించాడు అని తెలుస్తోంది. ఓకే, అంటే చందుతో పాటు మరి కొంతమంది ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి అయితే చందుతో పాటు చందు ఎక్కడ కూడా తన అకౌంట్ ఇవ్వకుండా చందు కుటుంబ సభ్యులు 25 మంది అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. వారి అకౌంట్లలోకి నగదు లావాదేవీలు మొత్తం నిర్వహిస్తున్నారు. అదే విధంగా రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి స్థానికంగా డిష్ నిర్వహిస్తున్నాడు. అతన్ని నమ్మించి నేను నెట్ కనెక్షన్స్ లో నేను భాగస్థుని అవుతానని చెప్పేసి 1,00,000 రూపాయలు ఇచ్చి అతని బ్యాంక్ అకౌంట్ కూడా ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆ లక్ష్మీనారాయణ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా బెట్టింగ్ యాప్ నుంచి వచ్చే నగదును మొత్తం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గత వారం 10 రోజుల క్రితం లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మీ అకౌంట్ నుంచి ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతోంది కాబట్టి దీనికి వివరణ ఇవ్వండి అని చెప్పేస్తే అప్పుడు లక్ష్మీనారాయణ తెలుసుకొని చందుని వివరణ కోరగా తాను మీ అకౌంట్ నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ ఈ అకౌంట్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో నేను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు అని చెప్పేసి పెద్ద పంజాని పోలీసులకు అయితే కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత పెద్ద పంజాని పోలీసులు కేసు నమోదు చేసి చందును విచారణ ప్రారంభించారు. చందు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి వాళ్ళతో ఏమన్నా విచారణ చేయడం జరిగిందా? వాళ్ళు ఏమన్నా అంటున్నారా? అంటే చందు ఎన్ని ఇయర్స్ గా ఇది చేస్తున్నాడు ఏంటి? అయితే చందు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం పోలీసు అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది. చందు అయితే గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం ఐపీఎల్ బెట్టింగ్ గానీ, పేకాటలు గానీ, ఆన్లైన్ గేమింగ్ గానీ మొత్తం ఆ రాధే యాప్ అయితే ఏదైతే ఉందో దాని ద్వారా మొత్తం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ సంపాదించిన డబ్బులతో తిరుపతి, బెంగళూరు, చిత్తూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో కొనడంతో పాటు ఇంత ఊరైన రాయలపేటలో ఖరీదైన ఇల్లు నిర్మించాడు. అలాగే
ఖరీదైన విలాసవంతమైన వస్తువులు కూడా తన ఇంట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 70 లక్షలు పెట్టి ఓ కారును కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంటే చందు బాధితులు ఎవరైనా ఇప్పటికి బయటకు రావడం జరిగిందా? ఎందుకంటే ఇప్పటికే ఆయన అరెస్ట్ చేశారు. రీసెంట్‌గా అరెస్ట్ చేసిన టైమింగ్‌లో ఎవరైనా చందుకు సంబంధించి బాధితులు ఎవరైనా పోలీసులకొచ్చి ఫిర్యాదులు చేయడం జరిగిందా? ఏంటి మంజునాథ్? అయితే ఈ కేసులో మొదట కంప్లైంట్ ఇచ్చిందేసి పెద్ద పంజాని మండలం నేలపల్లికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, తను బెంగళూరులో ఉంటాడు. దానిపైన కేసు నమోదు చేసిన పోలీసులు అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా హైకోర్టుకు వెళ్లి యాంటీ స్పెక్టరీ తెచ్చుకున్నాడు. ఓకే. ఆ కేసు నడుస్తుండగానే ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రెండో కేసు ఇవ్వడంతో ఇతన్ని నిన్న సాయంత్రం అంటే ఆదివారం సాయంకాలం పెద్ద పంజాని పోలీసులు పలంనేరు రూరల్ సిఐ పరశురాముడు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి ఎంఆర్ఐకి తరలించారు. అంటే పోలీసులు ఏమన్నా చెప్తున్నారా ఇష్యూకి సంబంధించి? పోలీసులు ఏం చెప్తారంటే గత 5 సంవత్సరాల నుంచి ఇతను బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నమాట వాస్తవమేనండి. ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి తాము ఎన్నిసార్లు ప్రజలకు చెప్పినప్పటికీ ప్రజలు ఈ విధంగా మోసపోవడం చాలా బాధాకరమని, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ రాజే యాప్ ఎక్కడ డెవలప్ చేశారు అన్న వాటిపై దృష్టి సారించామని, ఒకరిని కూడా దగ్గరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పి పలంనేరు సిఐ తెలుపుతున్నారు. రైట్. రైట్ మంజునాథ్. లక్ష్మీనారాయణ సార్, నాది రాయలపేటలో నేను కేబుల్ పెట్టుకున్నాను. కలెక్షన్కి అనేసి చంద్రబాబు అని మొబైల్ షాప్ పెట్టుకుని అక్కడికి పోయినాను సార్. అక్కడికి పోతే ఇంటర్నెట్ గురించి మాట్లాడినాడు, కలిసి చేద్దామని చెప్పినాడు సార్. దానికి పార్ట్నర్షిప్గా చేద్దామన్నాడు. నేను 2 లక్షలు పెట్టాను, అతను 1 లక్ష రూపాయలు ఎగేసినాడు సార్. ఎగేసి ఇద్దరు కలిసి పెట్టినాము. డిష్ అకౌంట్ సపరేట్, నెట్ అకౌంట్ సపరేట్ అని చెప్పేసి అకౌంట్ చేయించుకున్నాడు సార్. నా అకౌంట్ చేయించుకొని మొబైల్ నెంబర్ అతనిదే ఇచ్చినాడు. నాకేమీ తెలియకుండా, నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు. దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో 2 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్. ఇప్పుడు నాకు అది ఏమీ తెలియదు. నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చినాను సార్. ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతని లింక్ ఇచ్చుకొని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుపుతూ ఆన్లైన్ రాబే ఎక్స్చేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుపుతూ చాలామందిని మోసగించినారని తెలిసింది. మనకు 119/2025లో పంజాబ్ కేసు ఫ్రైమ్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణ 2 లక్షల రూపాయల పెట్టుబడి సుమారు 3 సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకున్నట్లు, మరియు అదేవిధంగా లక్ష్మీనారాయణకు సంబంధించిన అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు 1 కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని, క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతను మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది.